గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పునర్నిర్మాణ సారథి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత ఏదైతే 6 గ్యారంటీ పథకాల గురించి వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తరుణంలో వీరందరికీ ఓపిక నశించి ఏదైతే గత పాలకులు నేర్పించేటువంటి భాషకు తగ్గట్టుగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారో దాన్ని ఓడ్చుకోలేక వారు ఇంట్లో పండుకొని ప్రీలాపాలు పలుకుతూ ఉన్నారు. అసలు భాష అంటే చెడు భాష గురించి మీకు తెలిసినంత భారతదేశంలో ఎవరికి తెలియదు. మీరు విమర్శించినట్టు మీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోటి దోచుకోండి దాచుకోండి అనేది మీరు చేసినటువంటి వ్యవహారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సంబంధించినటువంటి ఒక సోమేష్ కుమార్ అనే వ్యక్తి 138 ఎకరాలు వారిని పెళ్ళాంపుంటారు రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు విమర్శించేది అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ముందుగా మా యొక్క హామీలను హర్షం వ్యక్తపరచండి. రాబోయే రోజులు చాలా ఉన్నాయి. ముందు చూపెడతాము. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో కాళేశ్వరం మేడగేట కూలగొట్టినట్టు కాదు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే దోచుకునుడు కాదు. కాబట్టి ఇక నుండి ముఖ్యమంత్రి గారిపై ఎలాంటి దిగదాడు చర్యలు మాట్లాడినా మీ యొక్క వరదం పడతామని చెప్పి మేము అంత చూస్తామని చెప్పి మీరు నీతి లేకుండా మీకు అర్హత లేకుండా మీరు వారిపై మాట్లాడుతారు. ఇలా మీకు ఉన్నటువంటిది ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేకుండా ఇలా 100 ఎకరాలు వచ్చినాయి అంటే దాని గురించి ఆలోచించుకోరు. కాబట్టి జాగ్రత్త మాట్లాడు. Hey,